జై భవాని అందరికి నమస్కారం అండి. ఇవాళ శనివారం అని చెప్పి మా అమ్మాయి వాడిపల్లి వెళ్ళడానికి ఇంటికాడ పూజ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఆవిడ చూడండి మంచిగా డెకరేషన్ చేసింది. పూజ అయ్యేంత వరకు నేను లేనమాట. ఆవిడ చేసింది నేను కూడా రెడీ నేను డ్యూటీకి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయా. నేను కూడా గుడికి వెళ్తానండి. అక్కడ శనివారం అమ్మవారి గుడి దగ్గర ఉంది, శనివారం స్వామి గుడి. అక్కడ అభిషేకం చేయించడానికి అని చెప్పి వెళ్తాను. డ్యూటీ కానీ చేయలేరన్నమాట. డ్యూటీ కాడ అన్ని సరిగా అన్నీ రెడీ చేసి మళ్ళీ డ్యూటీకి రావాలి. అక్కడి నుంచి నేను గుడికి వెళ్ళాను. గుడిలో మటుకు వెళ్ళిన తర్వాత ఇరుకుపోయాను అన్నమాట. తర్వాత చెప్తాను. అందరికీ చాలామంది ఇన్స్టాలో అడుగుతున్నారండి ఆ హోటల్ అడ్రస్ చెప్పండి అని. ఏమండి, ఎన్టీఆర్ జిల్లా ఉండవెల్లి సెంటర్ బ్యారేజ్ అవతల అనమాట. నాయుడు గారు హోటల్ అండి. ఎవరు అడిగినా చెప్తారండి అడ్రస్. అది ఆటో అడిగినా చెప్తాడండి. గుడికి వెళ్ళిన తర్వాత ఇలా ఇరుకుపోయాను అనమాట. అటు రాను ఇటు రాను నేను. కానీ అందరూ నవ్వు ఏంటి ఇది వాయిస్ అలా ఉంది, కొట్టినట్టుగా ఉంది అయ్యా అంటున్నారండి. ఏమంటే వాయిస్ అలా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు అంతమందిలో పని చేయగలిగాను. నవ్వుతూ ఉంటే మనం పని చేయనివ్వరండి. అది వాటిలో పీడండి మీకు తెలిసి మాట్లాడుతున్నారో మరి నాకు అర్థం కావట్లేదు కానండి. నా వాయిస్ అంతేనండి. నన్ను మటు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ వీడియోని ఇస్తే కనుక లైక్ చేయండి.